హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బియ్యం పిండితో ఎంతో సింపుల్‌గా చేసుకునే 2 రకాల టేస్టీ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. వీటిని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా లేదా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌లా అయినా చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. తక్కువ ఆయిల్‌తో సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే రెసిపీస్ అండి ఇవి. ముందుగా మనం సొరకాయ సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను పావు కేజీ వెయిట్ ఉన్న సొరకాయని పొట్టు తీయకుండా ఇలా తురిమి తీసుకున్నానండి. అదే మీడియం సైజులో ఉన్న సొరకాయ అయితే సగం సొరకాయని తీసుకుంటే సరిపోతుంది. తరువాత ఇందులోకి అరకప్పు కరివేపాకు తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. అరకప్పు కొత్తిమీర తరుగు, అలాగే 5, 6 పచ్చిమిర్చిని, 5, 6 వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన సొరకాయలోని నీరంతా బయటికి వచ్చేస్తుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. కప్ వైస్‌గా చెప్పాలంటే ఇది 3 కప్పుల వరకు ఉంటుందండి. మనం ఎంతైతే సొరకాయ తురుముని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుందండి. బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సొరకాయలోని వాటర్ తోటి బియ్యం పిండి తడిసిపోయి ఇలా ముద్దలా అవుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. అప్పుడే సర్వపిండిని ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత సర్వపిండిని ఒత్తుకోవడం కోసం ఇలా చపాతీ పెనాన్ని తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఆయిల్‌ని పెనం మొత్తం ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిండి ముద్దని ఇలా పెనంపై పెట్టుకొని చేతికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ పెనం మొత్తం పిండిని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సర్వపిండిని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్‌నెస్‌తో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పిండి మధ్యలో అక్కడక్కడ ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన సర్వపిండి అన్ని వైపులా కూడా చక్కగా కాలుతుంది. ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ పై పెట్టుకొని పైనుండి ఇలా మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఆవిరి మీద 3, 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది వేగేలోగా మరొక కడాయిని తీసుకొని ఇందులో కూడా ఇలాగే సర్వపిండిని ఒత్తుకుందాం. ఇలా పిండిని ఒత్తుకొని ఈ కడాయిని రెడీగా పక్కనుంచుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని సర్వపిండిని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అడుగున ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే సర్వపిండి చక్కగా వేగిందని అర్థం. ఇలా రెండో వైపు కూడా లో ఫ్లేమ్‌లో మరొక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడాయిని కూడా స్టవ్ పై పెట్టుకొని ఇదే ప్రాసెస్‌లో సర్వపిండిని కాల్చుకోవాలి. పెనం కాస్త చల్లారిపోయిన తర్వాత ఇలాగే మళ్ళీ సర్వపిండిని ఒత్తుకొని కాల్చుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇలాగే కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ. ఇలా చేసుకున్న ఈ సర్వపిండి 3, 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడిగా ఉన్నప్పటికంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తింటే ఈ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుందండి. మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎక్కువగా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తర్వాత బియ్యం పిండి వెజిటబుల్ రోటీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు క్యారెట్ తురుము, అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు,
అరకప్పు కీరా తురుము, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, అర ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఇందులోకి మీకు నచ్చిన ఆకుకూరని సన్నగా తరిగి కూడా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు నుండి 1:30 కప్పు వరకు వేడి నీళ్లు పడతాయండి. వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే రోటీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. రోటీ కోసం పిండి ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఇప్పుడు చేతితో ఒత్తే శ్రమ లేకుండా రోటీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. తర్వాత రోటీని చేసుకోవడం కోసం తడి కాటన్ క్లాత్‌ని తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు బటర్ పేపర్‌నైనా తీసుకోవచ్చు. పిండి ముద్దని ఇలా క్లాత్ పైకి తీసుకొని పైనుండి పాలిథీన్ కవర్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసి తీసుకోవాలి. తర్వాత అడుగు ఫ్లాట్‌గా ఉండి ఇలాంటి స్టీల్ బౌల్‌ని కానీ లేదా ప్లేట్‌ని కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రోటీని చేసుకోవాలి. ఇలా పాలిథీన్ కవర్‌ని తీసుకుంటే రోటీ షేప్ అనేది చక్కగా తెలుస్తుంది. అలాగే రోటీ ఎక్కడైనా మందంగా అనిపిస్తే అక్కడ సరిచేసుకుంటూ రోటీని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా రోటీని చేసుకోవచ్చు. ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ వీలైనంత పల్చగా రోటీని చేసుకోవాలి. ఆ తరువాత అంచుల వెంట రౌండ్‌గా రోటీ వీలైనంత పల్చగా వచ్చే విధంగా ఇలా చేతితో లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. రోటీని ఇలా పల్చగా చేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్‌ని తీసివేయాలి. చూసారా రోటీ ఎంత పల్చగా వచ్చిందో? ఇలా చేసుకున్న రోటీని వేడి వేడి పెనంపై వేసి కాల్చుకోవాలి. పైనుండి 1 టీ స్పూన్ ఆయిల్‌ని అప్లై చేసుకొని రోటీని నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మరొక వైపు కూడా ఆయిల్‌ని అప్లై చేసుకొని రోటీని 2 వైపులా మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా రోటీని ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూడండి రోటీ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. అయితే ఈ రోటీని హడావిడిగా హై ఫ్లేమ్‌లో కాకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అప్పుడే రోటీ లోపలి వరకు చక్కగా వేగి టేస్టీగా ఉంటుంది. ఇలాగే పిండి మొత్తాన్ని రోటీలా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి రోటీ రెడీ. వేడివేడిగా ఈ రోటీలు దూది కంటే మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకున్న ఈ రోటీని మీకు నచ్చిన ఏ కర్రీతో అయినా లేదా చట్నీతో అయినా తీసుకోవచ్చు. తక్కువ ఆయిల్‌తో హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు లంచ్‌గా, డిన్నర్‌గా ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఎక్కువ శ్రమ పడకుండా రోటీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.